అయితే అంటే వాట్ కుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అంటే, ఓకే మీరు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు సక్సెస్ లని, బట్ మీరు మీ ఫీలింగ్ కి మధ్యలో మీ తాలూకా ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో అంటే డిడ్ ఎనీబడి ఇంటర్ఫియర్ మిమ్మల్ని? అలా కాదండి, మీరు గ్రేట్ సార్ వరుణ్ గారు, నా ఫాల్ట్స్ అన్నిటికీ నేను ఒక్కనే కారణం, ఇంకెవరు లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఐ బిలీవ్ ఎ వెరీ ప్రాక్టికల్ గై, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అండ్ ఐమ్ వెరీ వెల్ రెడ్ పర్సన్. సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరి వల్ల కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నోబడీ డిడ్ దట్. ఇది కేవలం నేను చేసుకున్న స్వయంకృత అపరాధం అని అంతే. ఎందుకంటే నేను నా ఫెయిల్యూర్కి ఎవరికి క్రియేట్ ఇవ్వను, నా సక్సెస్కి ఇస్తా. దానికి ఎందుకంటే కారణం, ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక టీమ్ ఎఫర్ట్ ఉంటుందండి. టీమ్ ఎఫర్ట్, డైరెక్టర్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నాడు, డైలాగ్, కెమెరామెన్ కెమెరా, యాక్టర్, ఇలా రకరకాల వాళ్ళందరినీ నా విజన్ తోటి నేను ఒక ఛానలైజ్ చేస్తున్నాను, ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. అది డైరెక్టర్ పని. సో డైరెక్టర్ ఆర్టిస్ట్ కాదు, అలా చూస్తే ప్రైమరీ ఆర్టిస్ట్ కాదు. ప్రైమరీ ఆర్టిస్ట్, కరెక్ట్. సో నాట్ అన్ ఆర్టిస్ట్, ప్రైమరీ. ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు నాకు, ఈ పర్టికులర్ డైలాగ్ ఫలానా కూడా చెప్పాడు, ఈ పర్టికులర్ షార్ట్ ఇలా ఐడియా వచ్చింది, ఈ పర్టికులర్ ఇది, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ నేను తీసుకున్నా. సో వాళ్ళకి నేను సక్సెస్ క్రియేట్ ఇవ్వాలి, వాళ్ళందరూ కలిస్తేనే వచ్చిందని. ఫెయిల్యూర్లు ఏమవుతుందంటే నా ఒక్కడిదే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళందరూ నా విజన్ పనిచేశారు, నా విజన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళందరూ రాంగ్ వెళ్తారు. అప్పుడు ప్రైమరీ కారణం ఎవరు? నేను. అది చెప్పేది. బట్ మీ టీము, మీ క్వార్టరియో ఎవరో ఉన్నారు అనుకోండి, వాళ్ళు వరుణ్ గారు మనం కరెక్ట్ గా వెళ్ళట్లేదండి, రాంగ్ వెళ్తాం కనీసి చెప్తారు. చెప్పింది మీరు వినరు కదా, అది కూడా పాయింట్ కాదు. కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ఏంటనేది. పాయింట్ 1. ఇప్పుడు మీరు చాలా మందిని చెప్పాను వినలేదు అంటారు, చాలా అట్లు అంటారు. కానీ ఫైనల్ గా డెసిషన్ ఎవరు తీసుకోవాలి అంటే, ఉదాహరణకి నాకు ఆ మధ్యన ఒకడు మీ కెమెరా యాంగిల్స్ అన్ని ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి అని చెప్పాడు. అంటే అది సలహా ఇచ్చినట్టే కదా, అది చేయొద్దని. అప్పుడు నేను ప్రాక్టికల్గా దాన్ని ఆచరించాను అనుకోండి, నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసినప్పుడు కెమెరా నా ఇన్స్టింక్ట్తో ఒక యాంగిల్ పెడతాను. అప్పుడు వీడిది గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు వాడిని పిలిచి అడగాలి ఎక్కడ పెట్టాలని, లేకపోతే నాకు నమ్మకం లేని యాంగిల్ పెట్టాలా. అది పాయింట్. నమ్మకం లేని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నమ్మకం అంటే నాకు కన్విన్సింగ్ లేదు, కానీ నా యాంగిల్ అది నా యాంగిల్ అనేది ప్రెడిక్టబుల్ అయింది కాబట్టి నాకు నచ్చిన యాంగిల్ పెట్టాలి. అప్పుడేంటి, మీ కన్విక్షన్స్ మీరు వదిలేసి వేరే కోసం చేస్తున్నారు, అది ఇంకా డేంజరస్. అది ఇంకా డేంజరస్ కదా, అది సూపర్ డేంజరస్. ఇప్పుడు సలహాలు ఎలా ఇస్తారు ఎవరైనా, మీరు పాలిటిక్స్ లో తీసుకోండి, ఇది చేస్తే గవర్నమెంట్ అది వస్తుంది, ఇది చేస్తే సినిమా ఆడదు, అది చేస్తే బిజినెస్ నడవదు, ఎన్ని సలహాలు అందరూ ఇస్తూనే ఉంటారు కదా. అవునండి. అప్పుడు ఆ సలహా అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఇలా తీయొద్దు అని చెప్పాడు సపోజ్ ఒకడు, నేను తీస్తే అది ఫ్లాప్ అయింది అనుకోండి, ఆ రోజు చెప్పాను ఏం లేదు అంటాడు. ఒకవేళ హిట్ అయింది అనుకోండి, ఆ సలహా ఇచ్చినట్టు కూడా మర్చిపోతాడు. ఇది బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, హ్యూమన్ నేచర్. సో మీరు ఒక 10 మందిని అడిగారు అనుకోండి, ఒకటి చెప్పి 10 మంది 10 రకాలు చెప్తారు. ఎందుకంటే ఎవరి వ్యూ పాయింట్ ఆడుతూ ఉంటుంది. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, ఫైనల్ డెసిషన్ మీదే ఉండాలి. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అర్థం, ఇప్పుడు చెప్పేవాడి, ఇప్పుడు సపోజ్ నాకు ఒకటి చెప్పాడు అనుకోండి, ఇది బాగాలేదండి, ఎలా ఉంటే బాగుంటుంది అన్నాడు. నేను ఏమో అడుగుతాను, నువ్వు లాస్ట్ సినిమా ఏం నచ్చిందని అడుగుతా అని. వాడు ఏదో చెప్తాడు, ఆ సినిమా నాకు నచ్చి ఉండదు అనుకోండి, అప్పుడు ఎలా వింటానండి? ఓకే, ఆడొక సక్సెస్ఫుల్ సినిమా ఏదో చెప్తాడు, సక్సెస్ఫుల్ అందరూ చెప్తారు, సక్సెస్ఫుల్ సినిమా చెప్తాను, దానికి పెద్ద గొప్ప ఇదేంటి, అంతే కదా. అప్పుడు బ్లైండ్ గా కాపీ కొట్టాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది నాకు ఒకడు కల్కట్టా నుంచి ఒక గ్రూప్ వచ్చారు ఒక సినిమా తీయమని, ఒక 15-20 years బ్యాక్. మాన్సూన్ వెడ్డింగ్ అని పెద్ద హిట్ అయింది అప్పుడు. మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా తీద్దాం అన్నాడు. అంటే నేను మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమా ఎలా తీసాం కదా ఆల్రెడీ. లాంటి అంటే ఏంటి అర్థం, ఓకే అందులో ఒక ఢిల్లీలో ఒక పెళ్లి జరుగుతుంది, అప్పుడు హైదరాబాద్లో పెళ్లి మీద తీద్దామా, చెన్నైలో పెళ్లి మీద తీద్దామా, ఏంటి దాని లాంటి సినిమా అంటే ఏంటి అసలు అర్థం. అదేంటంటే సక్సెస్ఫుల్ సినిమాల్ని కాపీ కొట్టడం అనే ఇన్స్టింక్టివ్ రియాక్షన్. అది ఇన్స్టింక్టివ్ అంతే. బిజినెస్ లో కూడా అది చేస్తారు. బిజినెస్ లో కూడా బిజినెస్ పెట్టి కొంచెం డబ్బులు వస్తున్నాయంటే అందరూ అది పెట్టేస్తారు.
కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా క్షణక్షణం సినిమా చేయడానికి లేదా అలాంటి కథను మీరు ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? మెయిన్ రీజన్స్ ఎందుకంటే శివ మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన కంటెంట్ ఆ మోడల్ క్షణం తీసిన మెయిన్ రీజన్ శ్రీదేవి గారు. బికాజ్ ఐ వాజ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ హర్. ఆవిడతో ఒక సినిమా తీయాలి అనే ఒక విపరీతమైన కోరికతో తీసిన సినిమా. శ్రీదేవి గారు లేకపోతే తీసి ఉండదు. అది అందులో ఒక మిస్టేక్ అది జరిగింది. నేను శ్రీదేవి గారు ఆల్రెడీ వెంకటేష్ హీరో. సో ఇప్పుడు నేను వెంకటేష్ ఆల్మోస్ట్ సినిమాలో 30-40 మినిట్స్ తర్వాత వస్తాడు. అవును, వచ్చినా కూడా నాగార్జున రేంజ్ ఇంట్రొడక్షన్ ఇవ్వాల. అంటే ఆ సినిమాలో కుదరలేదు, ఆ స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఆ స్టోరీ డిమాండ్ చేయాలి. కానీ శివ చూసి క్షణక్షణం థియేటర్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ ఒక సైకిల్ చైన్ లాంటి ఎపిసోడ్ ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది, ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ మూడ్ లో వచ్చినప్పుడు ఐ కుడెంట్ సాటిస్ఫై. దట్ ఈస్ ద రీజన్ దట్ ద పిక్చర్ డిడ్ంట్ వర్క్. తర్వాత ఇంకోటి ఆ సినిమాలోని బాగా ఇమోషనల్ పెంటప్ ఇమోషన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి శ్రీదేవి గారు ఏమో దేవుడా 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 అని డ్రాప్ అయిపోయింది అక్కడ. అంటే ఇప్పుడు అది ఇంకా వేరే వేరే అంటే ఎందుకంటే చాలా మందికి అది నచ్చింది. వెరీ గుడ్. నేనే చెప్పా కదా, అందులో అసలు ఒక శ్రీదేవి లాంటి ఆ రోజున్న బబ్లింగ్ బ్యూటీని డాన్సింగ్ క్వీన్ అనిపించుకున్న శ్రీదేవిని కూర్చోబెట్టి మొత్తం అసలు అది ఎవరు చేయగలండి? నోబడీ కెన్ రియల్లీ డేర్. చేశాను కానీ దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది అప్పుడు. ఇప్పుడు శ్రీదేవి గారు టెరిఫిక్ డాన్సరు, చాలా అందగత, ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుని అందాన్ని చూపించకుండా ఈడ ఒక డర్టీ స్కర్ట్ వేసుకుని నేల మీద కూర్చోబెట్టి కలగకుండా ఉన్నాడని చాలా మంది ఉన్నారు అడవిలో. యాక్చువల్గా దిస్ ఇస్ ట్రూత్. అలా ఆలోచిస్తే ట్రూతే కదా అది. కరెక్ట్. మీరు సినిమాలోకి రావటానికి ఆహ్లాదం పొందడానికి వస్తారు, ఒక హై పొందడానికి వస్తారు. కరెక్ట్. అప్పుడు అలా చేసినప్పుడు కానీ తర్వాత ఏమవుతుందంటే మీరు తర్వాత చూసినప్పుడు ఆ ప్రెషర్ ఆఫ్ ఓపెనింగ్ డే ఎక్స్పెక్టేషన్ ఎమోషన్ ఉండదు కాబట్టి టీవీలో చూసినప్పుడు చాలా బాగుంటుంది. అయ్యో, టీవీలో కొన్ని లక్షల సార్లు చూసిన సినిమాని ఈ రోజుకి కూడా. బట్ మీకు అనిపించలేదండి పర్సనల్ గా, మీరు అంత డైహార్డ్ ఫ్యాన్ కదా శ్రీదేవి గారికి, ఇప్పుడు తనని కూర్చోపెట్టి సెట్ లో తను డాన్సులు చేస్తుంటే అసలు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు అందరినీ ఏడిపించారు కదా, అందరు కలల రాణిని అసలు కట్టుబట్టలతో అడవికి పంపించి అడవిలో కూర్చోబెట్టి పాట తీసి మీకు అనిపించలేదు అలాగే? వాట్ డిడ్ యు ఎక్స్పెక్ట్ ఆఫ్ ఇట్? అంటే నేను ఒకటి ఐ వాంటెడ్ టు షో హర్ వెరీ బ్యూటిఫుల్, ఒక టార్గెట్. రెండోది తనకున్న ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ కెపాసిటీ విచ్ ఐ సా ఇన్ మిస్టర్ ఇండియా, లేకపోతే అలాంటి సినిమాలు, వాటిలో తనకున్న కామెడీ టైమింగ్, ఇవన్నీ ఎక్స్ప్లాయిట్ చేయడానికి డిజైన్ చేసి రాసిన స్క్రిప్ట్ అది క్షణక్షణం. ఓకే. శ్రీదేవి చుట్టూ. అంటే ఎవరు మిమ్మల్ని మీరు ఇంకా దేర్ వాజ్ నెవర్ ఎవర్ డిస్కషన్? నో డిస్కషన్. ఇంకా మీతో ఎవరు మాట్లాడతారు సార్ శివ తర్వాత? ఎప్పుడు మాట్లాడలేరు, ఆ తర్వాత అసలు ఎప్పుడు మాట్లాడలేదు. శివ కూడా మాట్లాడరా. అంటే అది మీరు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది కదా. అయ్యో, వెంకట్ గారు చెప్పారు కదా లో మాట్లాడినప్పుడు నేను కన్విన్స్ చేయగలిగితే ఒప్పుకుంటారు కదా. అదే పాయింట్. మరి ఆ తర్వాత డౌన్ ది లైన్ క్షణక్షణం తర్వాత గోవింద గోవింద వచ్చింది. గోవింద గోవింద వాజ్ ఆల్సో డిడ్ నాట్ ఫేర్. కరెక్ట్. మీరు మీదైన కారణం గోవింద గోవింద ఒక వన్ రీజన్ ఈజ్, ఇప్పుడు నేను హోల్ ఒక స్టోరీ అంతా బిల్డప్ ఇంటర్వ్యూలో ఒక రాబరీ జరుగుతుంది తిరుపతి. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది సెకండ్ పార్ట్. ఈ రాబరీ నేను 1200 feet ఎంతో, అంటే ఆల్మోస్ట్ 12 to 13 minutes, దాంట్లో సెన్సార్లో 9 minutes ఎగిరిపోయింది. 9 కన్నా పైన. ఎందుకు వాళ్ళు వేసి దేవుడి గుడిలో షూస్తో ఉండకూడదు, దొంగలు రాబ్ చేయడానికి వచ్చి వాళ్ళు షూస్ ఎందుకు ఇస్తారు బయట? ఓకే, అది వేరే విషయం. దాని ఒక్కదాన్ని మనం అంటలేను. దట్ కుడ్ బి వన్ రీజన్, ఫండమెంటల్ హుక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అది ఆ టైంలో. సెకండ్ మేబీ అంటే ఇప్పుడు ఇదంతా కూడా పోస్ట్ అనాలిసిస్ క్షణక్షణం లాగా. అంటే మెయిన్ రీజన్ ఐ బిలీవ్ రాబరీ థింగ్ ఒకటి, దాంతో ఎమోషన్ అనేది లేకుండా పోయింది సినిమాలో. సో ఇండివిజువల్ గా సాంగ్స్ బాగున్నాయి, ఏదో సీన్స్ బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాట్ వాజ్ మిస్సింగ్ ఇస్ ద ఫండమెంటల్ హుక్. దేనికోసం అయితే సినిమా తీసామో అది లేదు సినిమా. 9 minutes లేపడం వల్ల అదే మెయిన్ పాయింట్ అది కదా. ఓకే. ఎందుకంటే అసలు ఒరిజినల్ గా ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు రీ రికార్డింగ్ టైంలో
ఈ కోరస్ సింగర్స్ కొంతమంది మర్చిపోయారు అసలు అది చూసి ఆ ఎపిసోడ్, అవునా? రాబరీ ఎపిసోడ్ చూసి. అంటే అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటది అది. అర్థం. కానీ మీరు టైటిల్ కూడా మంచి టైటిల్ అండి, అంటే పాపులర్ కొలెక్టివల్ టైటిల్ గోవిందా గోవిందా అని అంటారు. ఆ టైంలో చాలా మందికి రివర్స్ గోవిందా గోవిందా అంటే దే ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ నెగిటివ్ టైటిల్. అంటే మనం ఒక గోవిందా అంటాం కదా, గోవిందా గోవిందా అంటే పోయిందని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూసేవారు చాలా మంది. అది మరి దత్ గారు వజ్ర కిరీటం అనేది మీకు సజెస్ట్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు మీరు ఒప్పుకోలేదు వజ్ర కిరీటం? ఐ థాట్ ఇట్ వన్ మరి ఏ ఫర్ యాపిల్ టైటిల్ అంటే ఐ వాంటెడ్ ఎ స్లైట్ పన్ ఇన్ ఇట్. గోవిందా గోవిందా అది అప్పుడు బాగా మీరు అన్నట్టుగా మీరు పెట్టింది కొలిక్వల్ టైటిల్, ఎందుకంటే ఎవరు కొండ మీదకి వెళ్తున్నా గోవిందా గోవిందా అని అరుచుకుంటూ వెళ్తారు, ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా గోవిందా గోవిందా అనుకుంటారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ వాడు డబ్బులు ఎవడన్నా పోగొట్టుకుంటే ఆ సెన్స్ ఎక్కువ క్యారీ అయిందండి సినిమా మీద. అక్కడ మరి ఇంకెవరు నిలబడలా, నాగార్జున అండ్ శ్రీదేవి రాజుకోట్ మంచి మ్యూజిక్ చేశారు, మంచి పాటలు, ఇందిరా మందిరా సుందర ఎప్పటికీ మర్చిపోలేని పాటలు అన్ని కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.